ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సంపదను నాడు తాడేపల్లి పెద్దలకు దోచిపెట్టిన వెంకటరెడ్డిని ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆయన పట్టుబడ్డారా లేక లొంగిపోయారా అనేదే పెద్ద ప్రశ్న. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని ఈ తెల్లవారుజామున బెజవాడకు తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగుపెట్టారు. ఇసుక మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్ తో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు 800 కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేల కోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డి అందులో సింహభాగం తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కార్ ఏర్పడడంతో అక్రమాల నిగ్గు తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ కడప, తిరుపతి, విజయవాడతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆ దిశగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్ రాకుండా కూడా అడ్డుపడింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎట్టకేలకు ఏసీబీ వెంకటరెడ్డిని అరెస్ట్ అయితే చేసింది. సో కింద కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నారు. ఆయన అరెస్ట్ అయ్యారా లేకపోతే పట్టుబడ్డారా, లొంగిపోయారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖకు సంబంధించి ఇటు గనులకు అదేవిధంగా ఇసుక దోపిడీలో ప్రధానంగా మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాత్ర కీలకంగా మారింది. ఎందుకంటే కేంద్ర సర్వీసుల నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని తర్వాత తన చెప్పు చేతల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం కావచ్చు, జీవోలు విడుదల చేయడం కావచ్చు, వచ్చిన అన్ని మార్గాలు ఏ విధంగా దోచుకోవచ్చు అన్ని మార్గాల నుంచి కూడా పూర్తిగా వెంకటరెడ్డికి ప్రత్యేక అధికారాలు చెప్పి అక్కడ ఉన్న ఇతర అధికారులు కావచ్చు లేదా కనీసం వైసీపీ నాయకులు కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అతని వరకు ప్రత్యేకంగా కొన్ని అధికారులు కట్టబెట్టారు. సీఎం హోదాలో డైరెక్ట్ గా ఆయనతో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇతర అధికారులు కూడా అన్ని తెలుస్తున్నా కూడా ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో వెళ్ళిపోయారు. ఇక పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి తప్ప తాను ఎవరికి బాధ్యుని కాదు, తాను ప్రభుత్వ అధికారి అనే విషయం కూడా మర్చిపోయి వెంకటరెడ్డి అడ్డగోలుగా దోచుకున్నారు. కేవలం ఇటు ఎవరైతే కాంట్రాక్ట్ కట్టబెట్టారో ఆ మొత్తం వసూళ్లు కూడా వెంకటరెడ్డి కనుసరణలో జరిగి ఎక్కడైనా కూడా ప్రభుత్వంలో కొంతమంది నాయకులు కావచ్చు లేదా ద్వితీయ స్థాయి నాయకులను పెట్టుకొని ఇటువంటి వసూలు పాల్పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ వెంకటరెడ్డి మొత్తం అన్ని సర్వం తానే అన్నట్టు కూడా మొత్తం వ్యవహరించినట్టు కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి ప్యాలెస్ ప్రతి ఏడాది కూడా వేల కోట్లు ముడుపులు అప్పచెప్పినట్టు, అదేవిధంగా పెద్దిరెడ్డి కూడా మంత్రి కాబట్టి అతని హోదాలో అతనికి పనిలో పనిగా తాను కూడా భారీగా దోచుకున్నట్టు కూడా వెల్లడవుతుంది. అయితే కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ మైనింగ్ శాఖపై విచారణ చేపట్టి విస్తుపోయే విషయాలు వచ్చి ఎప్పుడైతే విచారణ ప్రారంభమైందో వెంటనే ఆయన విదేశాలకు పారిపోయినట్టు కూడా అనుమానించారు. చాలా చోట్ల గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కేవలం ఆంధ్రప్రదేశ్తో కాదు తెలంగాణ పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాలు అక్కడ తలదాచుకుని ఉండొచ్చని కూడా భావించి అక్కడ ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా అతను ఆచూకీ దొరకలేదు. చివరికి జల మార్గం ద్వారా ఇక్కడ ఇటు విమానంలో ఎక్కడ వెళ్ళిపోయినట్లేదు, రైల్లో మార్గంలో నుంచి కూడా అతను తప్పించుకున్నట్టు కూడా ఎక్కడ అధికారులకి నిర్ధారణ కాదు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు జల మార్గం నుంచి కూడా గతంలో అతనికి ఆ మార్గాల ద్వారా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో అటువైపు నుంచి వెళ్ళిపోయినట్టు కూడా కొంతవరకు అనుమానించారు. అయితే ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినప్పుడు కూడా దాదాపు 2600 కోట్లు ఇతను మొత్తం ప్రభుత్వ ఖజానాకి రాకుండా దోపిడీ చేసినట్టు కూడా అధికారికంగా నిర్ధారించారు. కేవలం అధికారికంగానే ఈ స్థాయిలో ఉంటే కొన్ని వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డికి కావచ్చు, ఇతర వైసీపీ నాయకులకు కూడా ఈ మైనింగ్లో కానీ ఇసుకలో కానీ పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పంచినట్టు కూడా భావిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన వెంకటరెడ్డిని పూర్తి స్థాయిలో విచారిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తనకి అధికారాలు కట్టబెట్టిన దగ్గర నుంచి పారిపోయే వరకు లేదా ఆ పదవిని వీడే వరకు కూడా ఎంతవరకు ఎవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎవరెవరికి ఎంతవరకు దోచిపెట్టారనే అంశాలపై కూడా
కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకనే చాలా నెలల తరబడి అతని కోసం చాలా బృందాలు అనేక బృందాలు పూర్తిగా గాలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి నిన్న హైదరాబాద్లో ఉన్నట్టు పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో అతన్ని అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద కూడా మనం ఉన్నాం. లోపల ఆ ఏసీబీ కార్యాలయంలోనే ఆయన విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మరి కొద్దిసేపట్లో విచారణ అతని నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు తర్వాత రిమాండ్ వేయడం ఎలాగో సహజం కాబట్టి తర్వాత వెంటనే కస్టడీ కోర్టు మరో పిటిషన్ కూడా వేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో తప్పకుండా అతను పూర్తిస్థాయిలో విచారిస్తే మరికొన్ని అంశాలు మరింత వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్గా ఎంతంత డబ్బులు దోచిపెట్టారు, అలాగే కాంట్రాక్టులు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన అంశాలపై కూడా ఇప్పుడు కొంత సమాచారాన్ని సేకరించారు. దాన్ని ధృవీకరించుకునేందుకు ఈరోజు వెంకటరెడ్డి విచారించాల్సిన అవసరం ఉందని కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీ అది కొంతమంది నాయకుల గుండెల్లో కూడా భయం నెలకొందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాల వారీగా ఇసుక రీచ్ను కూడా తమ కనుసన్నల్లో తీసుకుని ఇష్టానుసారంగా దోపిడీ చేశారు. చంద్రబాబు హయాంలో 2,000 ట్రాక్టర్స్ ఉంటే జగన్ హయాంలో 10,000 ఇసుక, అదే లారీ 10,000కి వస్తే 25,000 నుంచి 30,000 లారీ ఇసుక వసూలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి దోపిడీ అన్నిటికీ కూడా ప్రధానంగా వైసీపీ పాలనలే కారణం కాబట్టి అందులో ప్రధానంగా ఇతరే మొత్తం అన్ని బాధ్యతలు ఇతరే కీలకంగా వ్యవహరించారు కాబట్టి మొత్తం అన్ని తెలిసే ఇతను జరిగినాయి. అంతేకాకుండా ఎంతమందికి పాత్రదారులు ఉన్న అంశాలపై కూడా స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకటరెడ్డిని మరి కాసేపట్లో విచారణ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ తర్వాత న్యాయస్థానంలో ఆ వాదనలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు నీలిమ.